मैं नारायण दास राठी, मैनेजिंग डायरेक्टर श्रीवारी स्पाइसेस एंड फूड्स लिमिटेड। बोलिए सर, आपके इवेंट के बारे में बोलिए। आज जो इवेंट है ये IPO का लिस्टिंग का इवेंट था, जो इन्वेस्टर्स ने इतना हमारा प्रेम दिया है और इतना भरोसा किया है, उन लोगों के लिए आज ये दीपावली की तरह होता है कि जो प्राइस खुला है उनके लिए रिवॉर्ड है। हम चाहते हैं कि यही कंटिन्यू रहे और यही रिवॉर्ड आगे भी हम लोग इन्वेस्टर्स के लिए देते रहें, अच्छा काम करते रहें, क्वालिटी काम करेंगे तो ऑब्वियसली अच्छा रिटर्न आएगा। सो इन्वेस्टर्स को एक ही बात बोलेंगे, स्टे इन्वेस्टेड और आगे ग्रोथ के हमारी ग्रोथ के साथ में साथ दें हमारा। धन्यवाद। ओवर टू श्रीकांत जी, he will address now, general manager of the company, he will talk some more. Yeah, hello everyone. Yeah, శ్రీవారి యాక్చువల్లీ స్టార్ట్ అయ్యింది వచ్చేసి 2014లో పేరు రిజిస్ట్రేషన్ జరిగింది అప్పుడు. కానీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ R&D చేసిన తర్వాత దీన్ని మేము 2019లో అమలుపరిచాం. ఈ ప్రోడక్ట్ అనేది 2019లో మనకు మార్కెట్లోకి రావడం జరిగింది. ఆ 5 ఇయర్స్లో ఏదైతే స్ట్రాంగ్ R&D మనం చేశామో, నారాయణ రెడ్డి గారు ఆల్రెడీ ఒక 60 ఇయర్స్ ఆఫ్ లెగసీ తీసుకొని ఆయన ఈ మార్కెట్లోకి వచ్చారు. ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక కొత్త విషయం కాదు ఆయనకు. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఈ బిజినెస్ అనేది వాళ్ళకు చాలా పాత విషయం. సో ఆ విషయాన్ని ఆయన 5 ఇయర్స్ R&D చేసి ఈ రోజుల్లో జనాలకు ఒక సొసైటీకి మంచి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా అండ్ ఎటువంటి వాల్యూ ఫర్ మనీ అంటాం మనం, లైక్ ఎంతనైతే మనం డబ్బులు పెడుతున్నామో దానికి నిజమైన ప్రోడక్ట్ ఈ రోజుల్లో ఉన్న కంపెనీస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, అటువంటి విషయాల మీద హోంవర్క్ చేసి 5 ఇయర్స్ తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ అనేది మొదలుపెట్టారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. కమింగ్ బ్యాక్ ఎలా రెస్పాన్స్ వచ్చింది? రెస్పాన్స్ ఈజ్ లైక్ ఈరోజు మేము వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసాము. హల్దీ మిర్చి ధనియా, 25 మసాలాస్, దాని తర్వాత ఆటా, దీని తర్వాత ఇంకా ఎన్నో ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోస్ రావాలి. కానీ ఇనీషియల్గా మేము ఏదైతే 3 బిజినెస్ సెగ్మెంట్స్ పెట్టుకున్నామో, హల్దీ మిర్చి ధనియా, మసాలాస్ కానివ్వండి లేకపోతే ఆటా కానివ్వండి, ఈ మూడిట్లో ఫస్ట్ 3 ఇయర్స్లో మా దగ్గర 15,000 రీటైలర్స్ కానివ్వండి అండ్ 60 వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ వచ్చేసి 1 crore ప్లస్ కన్జ్యూమర్స్ ఏదైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వెల్ యాక్సెప్ట్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది క్వాలిటీ తీసుకోండి లేకపోతే వాల్యూ ఫర్ మనీ తీసుకోండి. అండ్ ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే మాకు ఈరోజు NSE లిస్టింగ్ రోజు కనపడ్డదో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఏ విధంగా కంటిన్యూ అవ్వబోతుంది అనేది మీరు ఊహించవచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఎక్స్పాన్షన్స్ గురించి మీరు ఆలోచిస్తే ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసాము. ఆంధ్ర తెలంగాణ ఎప్పుడైతే మాకు కంప్లీట్ అవుతుందో సౌత్ ఇండియా ఫస్ట్ ఉంటుంది మాకు. దాని తర్వాత వచ్చేసి మేము ఆల్ ఇండియా క్యాప్చర్ చేయాలనే ఆలోచన కంప్లీట్గా ఉంది మాకు. సో శ్రీవారి ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. శ్రీవారి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ వింగ్స్ ఇన్ ఎవ్రీ సెగ్మెంట్ అండ్ ఎవ్రీ స్పియర్స్ ఆఫ్ జాగ్రఫీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్నామండి. అండ్ ఇప్పుడు 2 ప్లాంట్లు ఉన్నాయి మాది. కాటేదాన్లో ఒకటి, షాద్నగర్ దగ్గర ఒకటి. కాటేదాన్ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది హల్దీ మిర్చి ధనియాది అండ్ షాద్నగర్ దగ్గర ఏదైతే ఉన్నదో అది ఆటా ప్లాంట్. ఇది ఎక్స్క్లూజివ్ ప్లాంట్ అండ్ ద మెషినరీస్ ఆర్ వెల్ ఎక్విప్డ్ ఫర్ అనదర్ 3 to 5 ఇయర్స్ వరకు వెల్ ఎక్విప్డ్ ఉన్నాయి. దాని ప్రకారంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ బట్టి దాన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్లాంట్ చూడండి, అది దట్ డిపెండ్స్ అపాన్ లైక్ మార్కెట్ డిమాండ్స్ ఎలా ఉంటాయి. మాకు ఎక్కడెక్కడ కాంపిటీషన్స్ అనేది మాకు లో హ్యాంగింగ్గా కనబడుతుంటాయి. హూ ఈజ్ నాట్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ది రైట్ ప్రోడక్ట్ ఇన్ ది సొసైటీ, అది మాకు ఎక్కడైతే చాలా ఆపర్చునిటీ కనబడుతుందో ఫస్ట్ మా ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్స్ ఆబ్జెక్టివ్ సొసైటీకి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని, అది ఎక్కడెక్కడైతే లేదో అక్కడక్కడ మా ప్లేసెస్ ఉంటాయండి. ఇప్పుడైతే మా దగ్గర హల్దీ మిర్చి ధనియా ఉన్నాయండి, 25 మసాలాస్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఆటా అనేది ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది అండ్ ఇట్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ప్రోడక్ట్ ఆటా అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ గేమ్ చేంజర్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ జస్ట్ దట్ నేను ఇందాక కూడా మీకు మీటింగ్లో చెప్పాను, పైన కూడా ఇదే మాట్లాడుతూ ఉండే. లైక్ ఇట్స్ వెరీ సింపుల్. జనరల్గా ఎవరన్నా కంపెనీలో ఏదైనా కంపెనీస్ పెట్టారు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి చాలా మిషన్స్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మా మేనేజింగ్ డైరెక్టర్కి ఓన్లీ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, బేసిక్ విజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఓన్లీ క్వాలిటీ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ క్వాలిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో క్వాలిటీ. సో మీరు అర్థం చేసుకోండి క్వాలిటీ మీద మేము ఎంత ఫోకస్ చేస్తున్నాము అండ్ వాట్ ఈజ్ అవర్ అబ్జెక్టివ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ ప్రోడక్ట్ యాజ్ అ బ్రాండ్. It is definitely going to be double and like the kind of opportunity we have and the market acceptance which is there. ఏదైతే మార్కెట్లో ఏ విధంగా కన్జ్యూమర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో దాని ప్రకారంగా చూస్తే నేను అనుకుంటాను లైక్ మాకు డబల్ ఫిగర్ అనేది ఈజీ కనబడుతుంటుంది ఎవ్రీ FI ప్రకారంగా తీసుకుంటే. ఈరోజు దిస్ ఈస్ ది ఫస్ట్ డే ఆఫ్ ది లిస్టింగ్. ఆబ్వియస్లీ లైక్ అది మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్. యాక్చువల్లీ నేను చెప్పాలి అంటే మా ప్రోడక్ట్ ఇంత యాక్సెప్ట్ అయిందనే విషయం మాకు ఈరోజు నిజంగా తెలిసి వచ్చింది. సో దిస్ ఈజ్ రియలీ ఎంకరేజింగ్ అండ్ ఇటువంటి ఎన్నో ప్రోడక్ట్ లైన్లు కానివ్వండి వేరే లొకేషన్స్లోకి వెళ్ళడానికి మాకు
చాలా ధైర్యం కానివ్వండి, కాన్ఫిడెన్స్ కానీ దొరుకుతుంది. మార్కెట్ ఏజెన్సీ మార్కెట్ ఏజెన్సీ పెట్టుకుంటారా? లేదండి, ఇప్పుడు ఏం లేదు. మార్కెట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండి, ఛానల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. మా దగ్గర నుంచి C&Fస్కి వెళ్తుంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది, రీటైలర్స్కి వెళ్తుంది. అండ్ ఇది నార్మల్గా ఈ ట్రేడ్లోనే కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ ట్రేడ్స్ లైక్ మాకు వచ్చేసి మోడర్న్ ట్రేడ్ ఉన్నది, అది కాకుండా వచ్చేసి D2C కూడా ఉన్నది, విచ్ ఈజ్ అవర్ కామన్ ప్లాట్ఫామ్. డైరెక్ట్ టు రీటైల్ అనేది మాకు చాలా స్ట్రాంగ్ పెట్టండి. సో కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా ఎలా రీచ్ అవ్వాలి అనే దాని మీద స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తున్నాం. ముడి సరుకు ఎట్లా తెచ్చుకుంటున్నారు? ఏమండి? ముడి సరుకు అంటే ఇప్పుడు చిల్లీస్ కానీ అవునండి, సందర్భ సాధనాలు ఎక్కడ మీరు నమ్మకంతో తీసుకుంటారు? ఇదంతా మన దగ్గరే అండి. వరంగల్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం ఉంటుంది, అండ్ ఆటా వచ్చేసి మనకి MP నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం ఉంటుంది. థ్యాంక్ యూ.